ఫస్ట్ అయితే మీరు ఈ స్క్రీన్ రికార్డింగ్ అయితే మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అబ్బా. నేను ఫేస్బుక్లో రీల్ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక రీల్ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆడియో అని ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. చాలా మంది మ్యూజిక్ అయితే వాడుతూనే ఉంటారు, 99% వాడతారు. అది మ్యాచ్ అయినా కాకపోయినా డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా వాడుతూనే ఉంటారు కదా. ఆడియో మీద క్లిక్ చేసినాం అబ్బా. క్లిక్ చేయగానే మనకి కింద యాడ్ మ్యూజిక్ అనేది చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకోగానే చూడండి నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనబడుతుంది. ఏంది, పైన ఉన్న మ్యూజిక్ లకేమో నాట్ మానిటైజ్ అని కనబడుతుంది. నాకు ఏదికి నాట్ మానిటైజ్ అని నేనైతే మస్తు కన్ఫ్యూజ్ అయిపోయినా. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకుంటేనేమో ఇక్కడ మనకి రాయల్టీ ఫ్రీ అనేది మనకి కనిపిస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, అసలు ఏ మ్యూజిక్ వాడితే మనకి ప్రాబ్లం రాదు, ఏ మ్యూజిక్ వాడడం వల్ల మనకి మానిటైజేషన్ అవుతుంది, ఏ మ్యూజిక్ వాడడం వల్ల మన అకౌంట్ అనేది క్లియర్గా ఉంటుంది అనేది ఇక్కడనే మనకి వివరంగా తెలుస్తుంది. వీటిని పట్టించుకోకుండా కనుక మీరు ఇష్టం ఉన్న మ్యూజిక్లు పెట్టేసింది అనుకోండి, మ్యూజిక్ పెడతారు, కానీ మాకు ఎందుకు ఇంతగానం కంటెంట్ పెట్టినా కూడా మాకు మానిటైజేషన్ అయితే లేదు, మాకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే డౌట్ మొత్తం కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే చిక్కుముడి అంతా కూడా ఇక్కడనే కనబడుతుంది. అందుకోసమనే వీడియోని స్కిప్ చేయకుండా మంచిగా జాగ్రత్తగా చూసి మీ ఫేస్బుక్ రీల్స్ దగ్గర మ్యూజిక్ ఎవరైతే ఉపయోగించుకుంటారో ఇక్కడ నుంచి క్లారిటీగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. రాయల్టీ ఫ్రీ అనే మ్యూజిక్ కనిపిస్తుంది కదా, ఆ మ్యూజిక్ పక్కన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి దాన్ని సేవ్ చేసుకోమంటుంది, రిపోర్ట్ అంటుంది, అలాగే యూజ్ అని ఉంటుంది. మధ్యనేమో మనకి సి మానిటైజేషన్ డీటెయిల్స్ అని మనకి చూపిస్తుంది. ఈ సి మానిటైజేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే దిస్ సాంగ్ ఈజ్ సేఫ్ టు యూజ్ ఫర్ మానిటైజేషన్ ఆన్ యువర్ ఎలిజిబుల్ వీడియోస్ అని చెప్తుంది. అంటే ఈ మ్యూజిక్ని ఉపయోగించడం వల్ల ఆ వీడియోకి మానిటైజేషన్ అనేది అవుతుంది, ఉంది, దానివల్ల మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని మనకు క్లియర్ కట్గా చెప్తుంది. ఏంటి, రాయల్టీ ఫ్రీ అనే మ్యూజిక్స్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మనకి ఆ వీడియోకి మనీ ఎర్నింగ్స్ అనేది ఉంటుంది అని చెప్తుంది. మీకు మోర్ వీడియోస్ కావాలనుకోండి, ఫ్రీ వీడియోస్, ఇంకా మీకు మ్యూజిక్స్ ఇంకా ఎక్కువ కావాలి అంటే సి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్రీ మ్యూజిక్స్ అనేది బోల్డ్ అన్నీ ఉంటాయి. మనం వినాలి, మీకు నచ్చింది అని అంటే దాన్ని సేవ్ చేసుకొని ఎప్పటికీ వాడుకుంటూ ఉండండి. లేదంటే నార్మల్గా ఏ వీడియోకి ఆ వీడియోకి వింటూ ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఇలా మ్యూజిక్స్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతూ ఉంటాయి అంటే ఎంటర్టైన్మెంట్గా చేసే వాళ్ళకి, కొంతమంది కిచెన్ వాళ్ళు కూడా మాట్లాడడం మాకు ఇష్టం లేదు, ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి రాయల్టీ ఫ్రీ అనే మ్యూజిక్స్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ అన్ని కంటెంట్లకి కూడా మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఆ కంటెంట్ మానిటైజేషన్కి తీసుకుంటుంది. ఒకవేళ మీ అకౌంట్ ఈ వీడియోస్ తరపున మానిటైజేషన్ అయింది అని అంటే మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది లాంగ్ అయితే లాంగ్, రీల్స్ అయితే రీల్స్. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, రాదు అనే ఫుల్ క్లారిటీ అనేది మనకి ఫేస్బుక్ ఇచ్చేసింది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని మ్యూజిక్లు చూడండి మనకి నాట్ మానిటైజ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే సి మానిటైజేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇఫ్ యూ యూజ్ దిస్ సాంగ్ యువర్ ఎలిజిబుల్ వీడియో మే నాట్ డిమానిటైజ్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు నేను రీల్కే సెలెక్ట్ చేస్తున్నా కదా, ఇది నాకు రీల్స్ తరపున యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అయి ఉంది, ఈ మ్యూజిక్ని కనుక నేను వాడాలనుకోండి, ఆ పర్టికులర్గా ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్న రీల్ వీడియోకి మానిటైజేషన్ అనేది ఉండదు. మానిటైజేషన్ లేదంటే మనకు ఎన్ని లక్షల కోట్ల వ్యూస్ వచ్చినా కూడా రూపాయి సంపాదన కూడా మనకి ఉండదు. ఫుల్ క్లారిటీగా ఫేస్బుక్ మనకి తెలియజేస్తుంది. ఏంటి, మీరు మ్యూజిక్ వాడాలి అని అంటే ఫస్ట్ ఈ మ్యూజిక్ మనకి ఎందులో ఉంది, నాట్ మానిటైజ్ అనే దాంట్లో ఉందో, రాయల్టీ ఫ్రీ అనే దాంట్లో ఉందా అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ అకౌంట్ తరపున నాకు ఇవి 2 మాత్రమే ఉన్నాయి, ఫ్రీ అని ఉంది, నో మానిటైజ్ అని చూపిస్తుంది. కానీ కొన్ని అకౌంట్స్కి కనుక చూస్తున్నాం అనుకోండి మనకి యాడ్ రెవెన్యూ షేరింగ్ అని కూడా చూపిస్తుంది. ఈ యాడ్ రెవెన్యూ షేరింగ్ అనేది ఏంటి అని అంటే అక్కడ పర్టికులర్గా రెవెన్యూ షేరింగ్ అని ఉన్న మ్యూజిక్ని కనుక మనం యూజ్ చేసినాం అనుకోండి, ఆ వీడియోకి వచ్చే డబ్బులు అనేది మ్యూజిక్ ఎవరైతే ఓన్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేసినారో వాళ్ళకి కొంత అమౌంట్ వెళ్తుంది, మనకి కొంత అమౌంట్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి ఎలాంటి మానిటైజేషన్ తరపున ప్రాబ్లమ్స్ అనేది లేకుండా వీడియో ఎలిజిబుల్ ఉంటుంది, మనీ ఎర్నింగ్స్ ఉంటాయి. బట్ వచ్చిన మనీ అనేది సగం షేర్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఇలా కనుక మీకు పర్టికులర్గా మ్యూజిక్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనీ సంపాదించుకునే విధంగా ఉండాలంటే
ఫస్ట్ మనం ఏ మ్యూజిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూసుకోండి. ఇది మనకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, కిచెన్ వీడియోస్ తీసేవాళ్ళు, నార్మల్గా ఆర్టీటీ వెళ్తున్నప్పుడు ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసి మనం అప్లోడ్ చేద్దాం, నాకు వాయిస్ చెప్పే అంత ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మీరు ప్రత్యేకించి ఈ రాయల్టీ ఫ్రీ అనేవి కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ వీడియో అనేది బిందాస్గా మనీ ఎర్నింగ్స్ తరపున ఉంటుంది. అలా కాకుండా పర్టికులర్గా నేను ఒక సాంగ్కి డాన్స్ చేసిన, మరి ఇప్పుడు ఆ సాంగ్ని యాడ్ చేయాలి. ఎలాగా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సాంగ్స్ అయితే ఇప్పుడు మస్తు ట్రెండింగ్లోనే సో మెనీ మెంబర్స్ అయితే డాన్స్ చేస్తున్నారబ్బా. కానీ ఈ సాంగ్స్కి మనకి ఎలా ఉంది, నాట్ మానిటైజ్ అని చూపిస్తుంది. పర్టికులర్గా ఆ అకౌంట్లో ఉన్న ఆ పర్సన్స్ ఓన్లీ డాన్స్ పర్పస్గా మాత్రమే మనం అకౌంట్ యూజ్ చేస్తున్నామంటే ఈ మ్యూజిక్ని ఉపయోగించక మనకైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక వేరే ఎక్కడి నుంచి కూడా మనం సేకరించి పెట్టలేము. బట్ ఆ పర్టికులర్ మ్యూజిక్స్కి నాట్ మానిటైజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, మనము ఒక క్రేజ్ కోసము లేదంటే మన టాలెంట్ నిరూపించడం కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి మనం మనీ సంపాదన అనేది చూసుకోకుండా నార్మల్గా ఇది పెడితే పెట్టేయచ్చు. అలా కాదు, మనకు కంపల్సరీగా మన డాన్సు మన టాలెంట్తోని మనం మనీ కూడా సంపాదించుకోవాలంటే మీకు ఫ్రీ మ్యూజిక్స్ కానీ లేదంటే యాడ్ రెవెన్యూ షేరింగ్ అనే మ్యూజిక్స్ కానీ అవైలబుల్గా ఉంటే ఆ మ్యూజిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే డాన్స్ చేసి అప్పుడు మీరు అప్లోడ్ చేసుకోండి. సో ఇదంతా మీరు చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి మీకు ఏవేవి ఫ్రీగా మానిటైజేషన్కి అవైలబుల్గా ఉండే మ్యూజిక్స్ని అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెతకాల్సిన పని లేకుండా మీకు అలాంటి మ్యూజిక్స్ మీకు యూస్ఫుల్ అయ్యే మ్యూజిక్స్ దొరికినాయి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సేవ్ ఆడియో అనండి. ఇలా సేవ్ ఆడియో అన్నారు అనుకోండి, అది సేవ్ అయిపోతే మీరు మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్ రీల్ వీడియో దగ్గరకు వచ్చినప్పుడు ఈ సింబల్ మీద క్లిక్ చేయగానే మీరు సేవ్ చేసిన మ్యూజిక్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఆ మ్యూజిక్ని యాడ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు యాడ్ చేసే మ్యూజిక్ మీకు మనీ సంపాదించే విధంగా ఉంటుందా ఉండదా, మీకేమైనా ప్రాబ్లం వస్తుందా రాదా అనే ఫుల్ క్లారిటీ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవడం వల్ల తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మీ అకౌంట్లో వాటిని యాడ్ చేయాలా లేదంటే అవాయిడ్ చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇంతకు మించి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే దానికి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తాను. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.